అందరికీ నమస్తే. నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఫ్రమ్ సౌజీ ట్రిక్స్. ఈరోజు నేను చూపించబోయేది ఈ మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం అనమాట. ఇది ఎక్కడుంది, దీన్ని ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఇక్కడే వెలవటానికి గల కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మనం ప్రయాణించే మార్గం వచ్చేసి జంగారెడ్డిగూడెం టు శ్రీ మద్దాంజనేయ స్వామి గుడికి అనమాట. జంగారెడ్డిగూడెం నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ మద్దాంజనేయ స్వామి దేవాలయం ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో ఈ మద్దాంజనేయ స్వామి కొలువై ఉందన్నమాట. అయితే ఇక్కడికి ఆర్టీసీ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. అండ్ మేము వెళ్ళే రోజు ఫుల్ రైనీ డే కాబట్టి ఇంత క్లౌడీగా ఉందన్నమాట. అయితే ఈ ఆంజనేయ స్వామికి గల విశిష్టత ఏంటంటే ఈ గుడికి శిఖరం అనేది ఉండదు. ఆ తెల్ల మద్ది చెట్టే ఈ గుడికి శిఖరం. స్వయంభు క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం. ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తులు నమ్ముతారు. స్వామి శిరస్సుపై 5 శిరస్సులు సర్పరాజంగా, మద్ది చెట్టు తొర్ర, భక్తుల పాలిట కొంగు బంగారం, మధ్య హనుమ. ఇది స్టోరీ. అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి. ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకి బండ్లకి వాటికి ఆంజనేయ స్వామి ఫ్లాగ్స్ అనేవి కడతారు కదా, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మేము బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే కార్ అయితే 40 or 50 ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఆటోకి కూడా పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ట్యూస్డే అండ్ శనివారం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ లోపలికంటూ మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. అయితే ఈ స్థల పురాణం అనేది 3 యుగాలకు సంబంధించిందంట. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంకి సంబంధించింది. త్రేతాయుగంలో ఏం జరిగింది, ద్వాపర యుగంలో ఏం జరిగింది, కలియుగంలో ఏం జరిగింది, అసలు మద్దాంజనేయ స్వామి ఇక్కడ వెలవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే రావణుని సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. అయితే సీతమ్మ వారి కోసం హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడనమాట. అలా రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి హనుమ అంటూ ప్రాణం వదిలారంట ఈ మధ్వాసురుడు అనే రాక్షసుడు. ఇది గుడి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది త్రేతాయుగం స్టోరీ. అయితే ద్వాపర యుగంలో మళ్ళీ మధ్వాసురుడు జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేసేవాడంట. అయితే అర్జున్ రథం పైనున్న జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి వారి జెండాను దర్శించి తన గత జన్మ గుర్తొచ్చి స్వామిని చేరే క్రమంలో తన ప్రాణత్యాగం చేసుకున్నారంట. ఇది ద్వాపర యుగంలో స్టోరీ. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం టెంపుల్ వ్యూ అంతా కనిపిస్తుంది. పక్కనే చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. అక్కడ అన్నప్రసన్న, మ్యారేజెస్ ఇలా అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ గజస్తంభం దగ్గర తమలపాకులతో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఎందుకంటే ఇష్టం అంటే లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి గాయాలు అయ్యాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతునికి ఆ గాయాలపైన తమలపాకులను పెట్టారంట. అలా చేయటం వల్ల హనుమంతుని గాయాలకి త్వరగా నయమైనవి అంట. అందుకని అప్పటి నుంచి తమలపాకులు అంటే హనుమంతునికి చాలా ఇష్టం అంట. అయితే ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేస్తున్నాము గుడి చుట్టూ. చిన్న కోరికలు ఉంటే 21 ప్రదక్షిణాలు చేసి మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారంట. అలా నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకుంటారంట. కలియుగంలో మళ్ళీ అదే మధ్వుడు అనే పేరుతో జన్మించి హనుమంతుడి అనుగ్రహం కోసం తపస్సు చేసేవారంట. అలా ఒక రోజున ఎరకాలో ఒడ్డున స్నానం చేస్తుంటే కాలు జారి వెనక్కి పడిపోయారంట. అప్పుడు ఎవరో ఆపినట్టు అనిపించిందంట. అయితే అప్పుడే ఒక కోతి వచ్చి ఒక ఫలం ఇచ్చి వెళ్ళిందంట. అలా రోజు అలా కోతి వచ్చి ఫలాలు ఇచ్చేదంట. అయితే ఒక రోజు ఆ ఫలం ఇచ్చింది హనుమంతుడే అని అనుకున్నారంట. అయితే నేను చాలా తప్పు చేశాను, నీతో ఈ పనులన్నీ చేయించుకున్నాను అని ఆయన మధ్వుడు అనగా అప్పుడు హనుమంతుడు నీ భక్తికి మెచ్చి నేనే ఇలా చేశాను, నీ తప్పేమీ లేదు, ఏం వరం కావాలో కోరుకోమన్నారంట. అప్పుడు ఆ మధ్వుడు మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మధ్వ మహర్షి కోరగా, మధ్వ నువ్వు అర్జున వృక్షానివై తెల్లమద్ది చెట్టుగా ఇక్కడ అవతరించు, నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తిని అవుతాను, నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇద్దరి నామాలతో కలిసి మధ్య ఆంజనేయుడిగా కొలువై ఉంటాను అని వరం ఇచ్చారంట. అలా ఇక్కడ
వెలిసారు. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 30 రూపీస్ టికెట్ అవైలబుల్ ఉంది. 30 రూపీస్ టికెట్ అయితే గర్భగుడి దాకా వెళ్ళొచ్చు, అంటే మధ్య చెట్టు దాకా వెళ్ళి మనం దేవుని దర్శించుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే 30 రూపీస్ టికెట్ తీసుకోండి. లోపలికంటూ వెళ్ళి మధ్య ఆంజనేయ స్వామిని అంటే మధ్య చెట్టును కూడా చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ పులిహార లడ్డు ప్రసాదంగా ఇస్తారు. పులిహార అయితే 10 రూపీస్, లడ్డు అయితే 15 రూపీస్. అన్నదానం అనేది రోజు చేస్తారు. అండ్ ట్యూస్డే అండ్ సాటర్డే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారనమాట. గుడి పక్కన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. మీరు దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడైనా వస్తే. ఇక్కడ వెలిసినట్టు ఇక్కడ ప్రజలకు ఎలా తెలిసిందంటే, ఒకరోజు ఒక భక్తురాలి కలలో కనిపించి నేను ఇక్కడ వెలిసాను అని ఆంజనేయ స్వామి చెప్పడంతో నెక్స్ట్ రోజు వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు కింద త్వరలో ఆంజనేయ స్వామి వెలిసున్నారంట. అయితే ఆ చెట్టు మధ్యగా స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఆలయ నిర్మాణం చేసిన ఏర్పాటు చేయాలని చెప్పారట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది స్టార్టింగ్ గజస్తంభం. అది కార్తీక మాసంలో అయితే 4 రోజులు చేస్తారు. ఇక్కడ పండగలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ప్రతి మంగళవారం పూజలు చేస్తారనమాట తమలపాకులతో. వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా ఆండాలమ్మవారు, అలివేలు మంగమ్మ అమ్మవారు కొలువై ఉంటారు. ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రం రోజు పంచామృతాభిషేకం, ప్రతి శనివారం 108 బంగారు తమలపాకులతో పూజ చేస్తారంట ఈ ఆంజనేయ స్వామికి. ఎవరైనా మా ఆంధ్ర సైడ్ వస్తే కనుక ఒకసారైనా ఈ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే మీకు స్టేకి ఇక్కడ హోటల్స్ అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అద్దాల మండపంలో పెడతారనమాట. అంటే ఎటు చూసినా అద్దాలే ఉంటాయి, అది చాలా బాగుంటుంది. ఈ మండపంలోకి వెళ్ళటానికి ఎలో లేదు, బయట నుంచే చూడాలి. చిన్నప్పుడంటే ప్రతి మంగళవారం మా డాడీ ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడంటే జాబ్స్ అని అలా వేరే వేరే ఊరికి షిఫ్ట్ అయ్యి రావటం కుదరట్లేదు. ఊరు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాం అనమాట. ఈ టెంపుల్ లోపల సైడ్ నుంచి గోపురం వ్యూ అనమాట. ఆ శిల్పాలు అయితే భలే చెక్కారు, అసలు చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ఇది ప్రసాదం కౌంటర్స్ అనమాట. భారతదేశంలో ఎక్కడో లేని విశిష్టత అంతా ఈ మధ్య ఆంజనేయ స్వామికే ఉంది. ఇదండి ఈ మధ్య ఆంజనేయ స్వామి స్టోరీ. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.